అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో లక్ష్మీదేవి అమ్మవారు క్షీరసాగర మదన సమయంలో ఎలా పుట్టారు, అసలు అమ్మవారు పుట్టుకు కారణాలు ఏంటో తెలుసుకుందాం. హిందూ పురాణాల ప్రకారం లక్ష్మీదేవి సంపద, సౌభాగ్యాలకు ఆదిదేవత. పుట్టుక గురించి ఒక అత్యంత ప్రాముఖ్యమైన ఆసక్తికరమైన కథ ఉంది. అదే క్షీరసాగర మదనం. దీన్నే పాలకొండ చిలకడమని కూడా అంటారు. ఒకసారి దుర్వాస మహర్షి ఇచ్చిన శాపం వల్ల దేవేంద్రుడు తన ఐశ్వర్యాన్ని, వైభవాన్ని కోల్పోతాడు. దేవతలు బలహీనులవ్వడం చూసి రాక్షసులు వారిపై దాడి చేసి స్వర్గాన్ని ఆక్రమిస్తారు. అప్పుడు దేవతలంతా మహావిష్ణువుని ఆశ్రయించగా ఆయన అమృతం కోసం పాలకడలని అంటే క్షీరసాగరాన్ని చిలకమని సలహా ఇస్తారు. దేవతలు, రాక్షసులు కలిసి మదన పర్వతాన్ని కవ్వంగా వాసుకి అనే సర్పంను తాడుగా చేసి క్షీరసాగరాన్ని మదించడం ప్రారంభిస్తారు. ఈ మదనంలో సముద్రం నుంచి అనేకమైన అద్భుతమైన వస్తువులు, జీవులు ఉద్భవిస్తాయి. ఐరావతం, కల్పవృక్షం, కామధేనువు, ఉచ్ఛేస్రవం వంటివి. ఈ క్రమంలోనే పాలకడల నుండి అత్యంత లావణ్యంతో, దైవిక కాంతితో చేతిలో పద్మాన్ని పట్టుకొని లక్ష్మీదేవి ఆవిర్భిస్తుంది. ఆమె సముద్రుని పుత్రికగా జన్మించడం వల్ల ఆమెకు సాగరపుత్రి, సముద్ర తనయ అనే పేర్లు వచ్చాయి. తర్వాత అమ్మవారు విష్ణుమూర్తిని వరించడం తెలుసుకుందాం. మహాలక్ష్మి సముద్రం నుంచి పైకి రాగానే ఆమె దివ్యమంగళ స్వరూపాన్ని చూసి దేవతలు, రాక్షసులు, గంధర్వులు అందరూ ముగ్ధులయ్యారు. దేవతలు ఆమెకు పవిత్ర జలాలతో అభిషేకం చేశారు. సముద్రదేవుని ఆమెకు పట్టు వస్త్రాలు, దివ్య ఆభరణాలు బహుకరించారు. అప్సరసలు నాట్యం చేయగా దిగ్గజాలు అంటే ఏనుగులు ఆమెకు స్నానం చేయించాయి. అనంతరం అక్కడ ఉన్న వారందరిలో కల్లా సర్వగుణ సంపన్నుడు, సనాతన పురుషుడైన మహావిష్ణువుని లక్ష్మీదేవికి తన భర్తగా ఎంచుకొని ఆయన మెడలో వైజయంతి మాల వేసింది. అలా లక్ష్మీనారాయణుల అనుబంధం ఏర్పడింది. పురాణాల ప్రకారం లక్ష్మీదేవి నిత్యరాలు, ఎల్లప్పుడూ ఉండేది. క్షీరసాగర మదనంలో ఆమె వ్యక్తమవడం, ప్రకటన అవడం జరిగింది. మహావిష్ణువు భూమిపై అవతారాలు ఎత్తినప్పుడల్లా లక్ష్మీదేవి కూడా ఆయనతో పాటు అవతరించింది. విష్ణువు శ్రీరాముడుగా అవతరించినప్పుడు లక్ష్మీదేవి జనక మహారాజు యజ్ఞభూమిని దున్నుతుండగా నాగల చాలులో భూమి నుండి సీతాదేవిగా ఉద్భవించింది. విష్ణువు శ్రీకృష్ణుడిగా అవతరించినప్పుడల్లా ఆమె రుక్మిణీదేవిగా జన్మించింది. అలాగే లక్ష్మీదేవి ధనానికే కాదు, ధైర్యం, విద్య, సంతానం, విజయ, ధాన్యం, సౌభాగ్యం వంటి 8 రకాల సంపదలను ప్రతీక. ఆమె క్షీరసాగరం నుంచి ఉద్భవించి జగత్తుకు ఐశ్వర్యాన్ని ప్రసాదించి జగన్మాత అయ్యింది. అలాగే ఎవరి ఇల్లు అయితే శుభ్రంగా అలాగే నిండుగా ఉంటుందో వారి ఇంట్లో లక్ష్మీదేవి ఉద్భవించిందని చెప్తారు. లక్ష్మీదేవి వెనక ద్వారం నుంచి పోతుందట, అంటే దరిద్ర లక్ష్మి పోతుందట. అలాగే మంచి లక్ష్మి, సంపద లక్ష్మి, ధైర్యలక్ష్మి ఇలా రావాలంటే ముందు ద్వారం తీయాలట. దరిద్ర లక్ష్మి పోవాలంటే ముందు వెనక ద్వారం తీయాలట మనం పొద్దున్న లేవగానే. ఓకే అండి, తెలుసుకున్నారు కదా లక్ష్మీదేవి ఎలా ఉద్భవించింది, అసలు కథ ఏంటో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ బంధువులకి, స్నేహితులకి షేర్ చేసి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే ఇంకో చిన్న విషయం అండి, అసలు లక్ష్మీదేవి నీట్గా ఉండే దగ్గరే ఉంటుందని కొందరు అంటారు. లేదు నార్మల్గా ఉండే దగ్గరే అంటే చెత్త చెదరంతో ఉన్న ఇంట్లోనే ఉంటుందని కొందరు అంటారు. అసలు ఏది నిజం? మీకు తెలిస్తే కామెంట్ చేయండి.